శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా భాగ్యనగరంలో శోభాయాత్ర నిర్వహించనున్నారు. ధూల్పేట సీతారాంబాగ్ నుంచి కోటిలోని హనుమాన్ వ్యాయామశాల వరకు సాగుతుంది. ఏర్పాట్లు ఎలా ఉన్నాయో మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. శ్రీరామనవమి పండుగ సందర్భంగా హైదరాబాద్లో ఘనంగా శోభాయాత్ర నిర్వహిస్తూ ఉంటారు. గత 2010లో ప్రారంభమైన యాత్ర ప్రతి ఏటా కూడా అంగరంగ వైభవంగా చేసుకుంటారు. ఈసారి అయోధ్యలో రామ మందిరం నిర్మించడంతో అక్కడ బాలరాముడికి వేడుకలు జరుగుతున్నాయి. హైదరాబాద్లో కూడా ఘనంగా శ్రీరామనవమికి వేడుకలు జరుపుకుంటున్నాం. మనం ప్రస్తుతం ధూల్పేటలో ఉన్నాము. ఇక్కడ రాజాసింగ్ ప్రతి సంవత్సరం ఇక్కడ నుండే యాత్ర ప్రారంభిస్తారు. శోభాయాత్రకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. మరికొద్ది సేపట్లోనే ఇక్కడ నుంచి యాత్ర ప్రారంభమై ఈ ధూల్పేట్ మీదంగా బేగం బజార్ నుంచి గౌలిగూడ టు కోటి నుంచి సుల్తాన్ బజార్ హనుమాన్ వ్యాయామశాల వరకు కూడా ఈ శోభాయాత్ర కొనసాగుతుంది. అయితే నిన్న రాజాసింగ్ యాత్రకి అనుమతి లేదంటూ కూడా పోలీసులు ఒక లెటర్ అందించారని చెప్పేసి ఆయన మీడియాకి రిలీజ్ చేయడం జరిగింది. కానీ ఎట్టి పరిస్థితుల్లో యాత్ర నిర్వహిస్తాను, శోభాయాత్ర గత కొన్ని సంవత్సరాలుగా శోభాయాత్ర నిర్వహిస్తున్నాము, ఇప్పుడు పోలీసుల పర్మిషన్ ఏంటి అని చెప్పేసి కూడా ఆయన వ్యాఖ్యానించడం చూసాము. ఇక 3 యాత్రలు ఇక్కడ నుంచి శోభాయాత్రగా బయలుదేరుతాయి. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా చకచక ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే శోభాయాత్ర వెళ్ళే రూట్లో పూర్తిగా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ట్రాఫిక్ని కూడా ఇక్కడ నుంచి దారి మళ్లించడం జరిగింది. ఉదయం 11 గంటల నుంచే సాయంత్రం శోభాయాత్ర ముగిసే వరకు కూడా ఈ ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని చెప్పేసి పోలీసులు ఇప్పటికే నోటీసులు జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన బందోబస్తు కూడా చేపట్టారు. మనం ప్రస్తుతం ధూల్పేటలో ఉన్నాం. పెద్ద సంఖ్యలో యువత ఈ శోభాయాత్రలో పాల్గొంటారు. ప్రతి సంవత్సరం శ్రీరామ నవమి రోజు కళ్యాణం అయిపోయిన తర్వాత ఈ శోభాయాత్ర ప్రారంభం అవుతుంది. హైదరాబాద్లో ఉన్న యువత అంతా కూడా ఈ శోభాయాత్రలో పాల్గొంటారు. దాదాపు 1,00,000 మందికి పైగా యువత రామభక్తులు అందరూ ఈ శోభాయాత్రలో పాల్గొని ఇక్కడ నుంచి హనుమాన్ వ్యాయామశాల వరకు కూడా వెళ్తారు. అయితే యాత్రలో పాల్గొనే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మొత్తం ప్రభుత్వం ఏర్పాట్లు చేయడం జరిగింది. జిహెచ్ఎంసీ, ఎలక్ట్రిసిటీ, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్లు సమన్వయంతో ఈ శోభాయాత్రకి ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక్కడ హనుమాన్ ఆకాశపూరి నుంచి పూర్తిగా దీనికి సంబంధించిన పూర్తి ఏర్పాట్లు అన్నిటిని కూడా జరుగుతాయి. అయితే ఈసారి కూడా అంతే అంగరంగ వైభవంగా యాత్ర కొనసాగుతుంది. ఈసారి ఎలక్షన్ల కోడ్ ఉండడంతో తొందరగా వీలైనంత త్వరగా యాత్ర ముగిసేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పేసి కూడా పోలీసులు నిర్వాహకులకి సూచనలు చేయడం జరిగింది. మరికొద్ది సేపట్లోనే ఇక్కడ నుంచి శోభాయాత్ర ప్రారంభం కానుంది. కెమెరామెన్ సంతోష్తో సురేష్, బిగ్ టీవీ, గోషామహల్ నుండి.